हाय फ्रेंड्स टेक्निकल गूढ़चारी चैनल की स्वागतम। सो फ्रेंड्स ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కంప్యూటర్ మెమరీ। సో ఈ కంప్యూటర్ మెమరీలో మనం RAM ని ROM ని హార్డ్ డిస్క్ ని ఈ మూడింటి గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుంటాం। ఇంతకు ముందు వీడియోలో మీరు RAM గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు, అలాగే RAM రిపేరింగ్ ని కూడా నేర్చుకున్నారు। ఈ వీడియోలో కూడా లైట్ గా RAM గురించి అయితే మనం టచ్ చేస్తాం। అదే విధంగా ROM గురించి, సో ఈ కంప్యూటర్ మెమరీలో ROM అంటే ఏంటి అనే దాని గురించి కూడా మీకు క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది। ఇంకా హార్డ్ డిస్క్ లో SATA కేబుల్ తో ఏ హార్డ్ డిస్క్ లో అవుతాయి, అలాగే IDE కేబుల్ తో ఏ హార్డ్ డిస్క్ లో వర్క్ అవుతాయి, అలాగే ఈ SSD లో SATA SSD అంటే ఏంటి, NVMe M2 SSD అంటే ఏంటి, వీటికి తేడా ఏంటి, వీటి పోర్ట్లు ఎలా ఉంటాయి, వీటన్నింటి గురించి టోటల్ గా ఈ వీడియోలో మీకు ఉంటది। సో అలాగే మెమరీ అని స్టార్ట్ చేసి వాట్ ఈస్ బిట్, అలా ప్రతిది కూడా ఈ వీడియోలో ఉంటూ, సో కంప్యూటర్ లో ఎన్ని రకాల మెమరీస్ ఉంటాయి, సో ప్రైమరీ మెమరీలో ఏమేమి వస్తాయి, ప్రైమరీ మెమరీలో వాల్టైల్ మెమరీ అంటే ఏంటి, నాన్ వాల్టైల్ మెమరీ ఏంటి, సెకండరీ మెమరీలో మీకు ఏ మెమరీలు వస్తాయి, సో వీటన్నింటి గురించి టోటల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఉంటది। అంతేకాకుండా మీకు పెన్ డ్రైవ్, అలాగే మెమరీ కార్డు, అలాగే CD DVD, ఇంకా బ్లూరే డిస్క్లు, అలాగే ఫ్లాపీలు, ఆడియో టేప్లు, వీడియో టేప్లు, టోటల్ కంప్యూటర్ రిలేటెడ్ ఏవైతే మెమరీ యూనిట్స్ ఉన్నాయో వీటన్నింటి గురించి టోటల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఉంటుంది। సో ఈ వీడియోలో మనం స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి। సో ఇప్పుడు మనం మెమరీ గురించి తెలుసుకుందాం। కంప్యూటర్ మెమరీ గురించి తెలుసుకోబోయే ముందు కంప్యూటర్ మెమరీ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా మనకి బిట్స్ లో ఉంటది। సో ఈ బిట్ అంటే ఏంటో తెలుసుకుందాం। వాట్ ఈస్ బిట్? బిట్ అనేది మనకి మెమరీలో చాలా చిన్న యూనిట్ ని బిట్ అంటారు। మనం ఏదైతే మెమరీ 1 GB 2 GB 500 MB 600 MB అంటున్నాం కదా, అందులో చిన్న యూనిట్ ని బిట్ అని అంటారు అనమాట। ఒక బిట్ తో స్టార్ట్ అవుద్ది మెమరీ అనేది। సో ఈ బిట్స్ అనేవి 1010 ఇది బైనరీ లాంగ్వేజ్ అనమాట। 101 అంటే ఒక బిట్, 0 అంటే బిట్, ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటిని మనకి బైనరీ లాంగ్వేజ్ అని అంటారు అనమాట। ఇక్కడ 1010 ఉన్నాయి కదా, ఈ 1 అనేది మనకి ఆన్ బిట్ అని చెప్పొచ్చు, 0 అనేది ఆఫ్ బిట్ అని చెప్పొచ్చు। మనం ఆర్డినో బోర్డ్ లో కోడింగ్ రాసేటప్పుడు ఒక LED ఆన్ చేయడానికి అక్కడ హై అని ఇస్తాం లేదా 1 అని ఇస్తాం, అలాగే ఆ LED ని ఆఫ్ చేయడానికి లో అని రాయొచ్చు లేదా 0 అని రాయొచ్చు। సో ఇవన్నమాట ఆన్ బిట్ ఆఫ్ బిట్ అని చెప్పొచ్చు, 1010 అనేవి। సో వీటిని బైనరీ లాంగ్వేజ్ లో ఉంటది మనకి। ఒక బిట్ అనేది బైనరీ డిజిట్ అని అంటారు అనమాట। 8 బిట్స్ ని కలిపితే ఒక బైట్ అవుద్ది, అలాగే 1024 బైట్స్ ని కలిపితే ఒక కిలో బైట్ అవుద్ది, అలాగే 1024 కిలో బైట్లను కలిపితే ఒక మెగాబైట్ అవుద్ది, అలాగే 1024 మెగాబైట్ ని కలిపితే ఒక గిగాబైట్ అవుద్ది। గిగాబైట్ అంటే 1 GB అంటున్నాం కదా, 1 GB అంటే 1024 మెగాబైట్లు అనమాట। సో అలాగే 1024 గిగాబైట్లను కలిపితే ఒక టెరాబైట్ 1 TB అంటాం, అలాగే 1024 టెరాబైట్ ని కలిపితే ఒక పెటాబైట్। సో ఇలాగా నేను ఏదైతే డేటా ఇచ్చానో అవన్నీ మీరు లాస్ట్ వరకు చదువుకోండి। సో ఏదైనా సరే బిట్ తో స్టార్ట్ అవుద్ది మనకి మెమరీ యూనిట్ అనేది। సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ 1 TB హార్డ్ డిస్క్, 500 GB హార్డ్ డిస్క్, అలాగే లేకపోతే 2 TB హార్డ్ డిస్క్, లేదా మనకి 8 GB RAM, లేదా 2 GB RAM, ఈ GB అంటున్నాం కదా, GB అంటే గిగాబైట్, అలాగే TB అంటున్నాం కదా, TB అంటే టెరాబైట్। సో ఇది ఏ బైట్ అయినా సరే మనకి ఫస్ట్ స్టార్ట్ అయ్యే డిజిట్ ఏదైతే చిన్న డిజిట్ ఉందో అది ఒక బిట్ తోనే స్టార్ట్ అవుద్ది। అంటే 1 లెక్కెట్టిన తర్వాత 100 అవుద్ది కదా, 1 2 3 అలా 100, అలాగే మనకి 1 అనే సంఖ్య అనేది ఏంటంటే ఇక్కడ బిట్ అనమాట। సో నువ్వు ఎంత 500 GB హార్డ్ డిస్క్ వాడినా లేకపోతే 1 TB హార్డ్ డిస్క్ వాడినా ఏది వాడినా సరే అది ఫస్ట్ దాంట్లో మనం గినతి చేస్తే అది మనకి 1 బిట్ తోనే స్టార్ట్ అవుద్ది। సో ఫస్ట్ యూనిట్ అయితే మనం బిట్, సో దాని తర్వాత మీ మెమరీ కౌంటింగ్ అనమాట, అంటే 1 GB 2 GB లేకపోతే 1 MB లేకపోతే 100 MB ఏది అని చెప్పేసి ఇలా అనమాట యూనిట్స్ అనొచ్చు। ఇది ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఇవి యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ మెజర్మెంట్స్, అంటే మనం మెమరీ మెజర్మెంట్ చేయడానికి యూనిట్స్ అనమాట ఇవి। సో వీటిని అయితే మీరు క్లియర్ గా చూసుకోండి। సో ఇప్పుడు మీకు టోటల్ గా బిట్ అంటే ఏంటి, మెమరీ అంటే ఏంటి అర్థమైంది। బిట్ అంటే ఏంటంటే లో డిజిట్, మనకి ఏదైతే తక్కువ ఉందో మెమరీ యూనిట్ లో అది మనకి బిట్। సో మెమరీకి యూనిట్స్ అయితే ఇప్పుడు నేను చూపించిన పర్టికులర్ టేబుల్ అనమాట। సో అలాగే ఇప్పుడు మనం చూస్తే కంప్యూటర్ మెమరీ। సో కంప్యూటర్ మెమరీలో మనకి 2 రకాల మెమరీలు ఉంటాయి, ఒకటి ప్రైమరీ మెమరీ, రెండోది సెకండరీ మెమరీ। సో ప్రైమరీ మెమరీలో మనకి వాల్టైల్ మెమరీ అలాగే నాన్ వాల్టైల్ మెమరీ ఉంటుంది। వాల్టైల్ మెమరీ అంటే మనకి RAM అనమాట। సో ఈ వాల్టైల్ మెమరీ అంటే ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను చెప్తా RAM గురించి చెప్పేటప్పుడు, అలాగే నాన్ వాల్టైల్ మెమరీ అంటే ఏంటి అనేది ROM గురించి చెప్పేటప్పుడు మీకు చెప్తా। ప్రైమరీలో వాల్టైల్ నాన్ వాల్టైల్, సో ఈ వాల్టైల్ మెమరీ RAM లో మనకి SRAM DRAM ఉంటాయి, అలాగే ROM లో మనకి PROM EPROM EEPROM, ఈ రోమ్లు ఏంటి అనేది గురించి మీకు అర్థం అవుద్ది। అలాగే మనకి ఇదంతా ప్రైమరీలోకి వచ్చింది। సో సెకండరీలో చూస్తే, సో సెకండరీలో మనకి
మ్యాగ్నెటిక్ స్టోరేజ్ అనమాట. మ్యాగ్నెటిక్ స్టోరేజ్లో మనకి హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్లు, అలాగే ఫ్లాఫీ డిస్క్లు, మ్యాగ్నెటిక్ టేపులు అంటే ఇప్పుడు మేము ఇంత ముందు మనం యూజ్ చేసేవాళ్ళం కదా వీడియో టేపులు, ఆడియో టేపులు, ఇవి మ్యాగ్నెటిక్ టేపులు, ఇవన్నీ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ అనమాట. సో అలాగే ఆప్టికల్ స్టోరేజ్. ఆప్టికల్ స్టోరేజ్లో మనకి సిడి, డివిడి, బ్లూరేలు ఇవన్నీ కూడా మనకి ఆప్టికల్లోకి వస్తాయి. అలాగే ఫ్లాష్ స్టోరేజ్. ఫ్లాష్ స్టోరేజ్ అంటే మనకి పెన్ డ్రైవ్, మెమరీ కార్డులు, ఎస్ఎస్డీలు, సో ఇవన్నీ కూడా మనకి ఫ్లాష్ స్టోరేజ్లో వస్తాయి. ఈ సెకండరీలో మనం ఏదైతే మనం స్టోరేజ్ డివైస్ మనం యూజ్ చేస్తున్నాం కదా హెచ్డిడిలో కానీ, ఫ్లాపీలో కానీ, సిడీలో కానీ, డివిడీలో కానీ, పెన్ డ్రైవ్లో కానీ, ఎందులో అయితే మనం స్టోరేజ్ చేస్తున్నాం ఆ స్టోరేజ్ డివైజ్లు అన్నీ కూడా ఈ సెకండరీలో వస్తాయి. ప్రైమరీలో మనకి ర్యామ్, రోము ఈ రెండింటి గురించి వస్తుంది. సో ఇప్పుడు మనం వీటి గురించి అయితే చూద్దాం. సో అలాగే మనకి ఈ ప్రైమరీ మెమొరీలో మీకు ఇంకొక మెమొరీ ఉంది, క్యాచీ మెమొరీ. సిపియు రిజిస్టర్స్ మనకి క్యాచీ మెమొరీ అంటే ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకున్నాం. వాల్టైల్లో మనకి క్యాచీ మెమొరీ, ర్యామ్ ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వీటి గురించి తెలుసుకోబోయే ముందు మనం సిపియు గురించి తెలుసుకుందాం. సిపియు అనేది ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ మెమొరీ డివైసెస్ ఉన్నాయి కదా, ఈ సెకండరీ మెమొరీలో అంటే మనం చెప్పుకున్నాం ఈ మెమొరీ డివైసెస్ అంటారు వీటిని. ఈ సెకండరీ మెమొరీస్లో ఉండేవి మ్యాగ్నెటిక్ స్టోరేజ్, ఆప్టికల్ స్టోరేజ్, ఫ్లాష్ స్టోరేజ్ అని చెప్పాం కదా. హెచ్డిడీలు, అలాగే ఫ్లాపీలు, సిడీలు, పెన్ డ్రైవ్లు ఇవన్నీ కూడా మనం మెమొరీ డివైసెస్ కింద వస్తాయన్నమాట. ఈ మెమొరీ డివైసెస్ కింద డేటాని స్టోర్ చేయడానికి లేదా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి ఈ మెమొరీ డివైసెస్ అనేవి వర్క్ అవుతాయి. సో ఈ మెమొరీ డివైసెస్ నుండి సిపియుకి మనం బస్సెస్ ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది అని మీకు ఇంతకు ముందు వీడియోలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే సిపియులోన అలాగే మదర్ బోర్డ్ వీడియో చెప్పేటప్పుడు. సో ఈ మెమొరీ డివైసెస్కి అలాగే సిపియుకి మధ్యన మనకి రెండు ఉంటాయి. అవి ఏంటంటే ర్యామ్, క్యాచీ మెమొరీ. సో ఈ ప్రైమరీ మెమొరీలో ఈ క్యాచీ మెమొరీ, ర్యామ్, వాల్టైల్ మెమొరీ అని చెప్పాను కదా. సో ఈ మెమొరీ డివైసెస్ కి సిపియుకి మధ్యన ఈ వాల్టైల్ మెమొరీస్ అంటే ఈ క్యాచీ మెమొరీ అలాగే ర్యామ్ ఈ రెండు ఉంటాయి అనమాట. సో ఈ మెమొరీ డివైస్ లో మనం ఎగ్జాంపుల్ కి హార్డ్ డిస్క్ ని తీసుకున్నాం అనుకోండి. హార్డ్ డిస్క్ లో మనకి హెడర్, అలాగే మ్యాగ్నెటిక్ డిస్క్, అలాగే మనకి రొటేటర్ ఉంటాయి అనమాట. ఈ హార్డ్ డిస్క్ స్పీడ్ అనేది ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇవి చాలా స్లో అనమాట కంపేర్ టు ర్యామ్ మెమొరీతో కంపేర్ చేస్తే మెమొరీ డివైసెస్ లో ఉండే మెమొరీ అనేది చాలా స్లో. సో అందుకనే ఈ మెమొరీ డివైసెస్ నుండి సిపియుకి డైరెక్ట్ గా మెమొరీని పంపించలేము. సో మధ్యలో ర్యామ్ ఉంటుంది. ర్యామ్ మెమొరీ అనేది చాలా స్పీడ్. ఇదేంటంటే సిలికాన్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ తో ఈ ర్యామ్ అనేది తయారవుద్ది. ఈ మెమొరీ కంటే ర్యామ్ మెమొరీ అనేది స్పీడ్ అనమాట. సో ఈ మెమొరీ డివైస్ లో మనం స్టోర్ చేసిన డేటా అంటే ఎగ్జాంపుల్ కి ఒక వర్డ్ ఫైల్ మనం ఓపెన్ చేసామనుకోండి, ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ర్యామ్ లో ఓపెన్ అవుతుంది. ర్యామ్ లో ఓపెన్ అయ్యాక ఈ ప్రొసెసర్ అనేది అంటే ఈ సిపియు అనేది ర్యామ్ నుంచి డేటాని తీసుకుంటుంది, అలాగే ర్యామ్ కి డేటాని ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ర్యామ్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. సో ఈ ర్యామ్ మీకు డౌట్ రావచ్చు, ఈ మెమొరీ డివైసెస్ కంటే మనం ర్యామ్ లోనే స్టోర్ చేసేవచ్చు కదా అంటే ర్యామ్ లో మనం స్టోర్ చేయలేం. ఎందుకు స్టోర్ చేయలేం అంటే ర్యామ్ అనేది వాలటైల్ మెమొరీ. సో ఈ వాలటైల్ మెమొరీ అంటే ఏంటంటే, వాలటైల్ మెమొరీ అంటే మన సిస్టానికి పవర్ ఉన్నంత వరకు ఈ ర్యామ్ లో ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవుద్ది. ఎప్పుడైతే సిస్టమ్ పవర్ పోద్దో ఆ మెమొరీ అంతా డిలీట్ అయిపోద్ది. అంటే ఆ మెమొరీ అంతా పోద్ది, అంటే ఆ మెమొరీ అంతా ఫ్రీ అయిపోద్ది. అంటే మీరు మీ సిస్టమ్ అంటే మీ సిస్టంలో పవర్ ఉన్నంత వరకు ఈ ర్యామ్లో ఉండే మెమొరీ అనేది ఈ మెమొరీ డివైసెస్ నుండి డేటాని తీసుకొని అంటే ప్రోగ్రామ్ని ఓపెన్ చేసినంత వరకే ఈ ర్యామ్ వర్క్ అవుద్ది అనమాట. అంటే దీంట్లో ఓపెన్ చేసినంత వరకే. ఎప్పుడైతే దీనికి పవర్ పోద్దో ఆ డేటా కూడా పోద్ది. సో మీరు ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు ఆ వర్డ్ ఫైల్ మీకు సడన్ గా పవర్ పోయింది అనుకోండి, ఆ వర్డ్ ఫైల్ మొత్తం డిలీట్ అయిపోద్ది. అంటే మీరు అంతవరకు వర్క్ చేసిన వర్క్ అంతా పోద్ది. సో అందుకనే సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే అది అందులో మళ్ళీ స్టోర్ అవుద్ది. మెమొరీ డివైస్లో సేవ్ చేసుకోగానే మళ్ళీ ఆ డేటా అనేది సేవ్ అవుద్ది అనమాట. మళ్ళీ సేవ్ అయితాక మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ ర్యామ్లో ఓపెన్ అవుద్ది. సో ర్యామ్లో డేటా అనేది వాలటైల్ డేటా అంటే ఏంటంటే ఇది పవర్ ఉన్నంత వరకే దీంట్లో డేటా ఉంటుంది. పవర్ ఎప్పుడైతే పోద్దో ఆ డేటా అంతా పోద్ది. సో అందుకనే మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు సేవ్ చేసుకోవాలి అని చెప్తారనమాట. సో మీకు ర్యామ్ గురించి అర్థమైంది అనుకుంటా, ర్యామ్ వర్క్ ఏంటి అనేది. సో ఇప్పుడు క్యాచీ మెమొరీ అంటే ఏంటి? ఈ క్యాచీ మెమొరీ అనేది ఏంటంటే ఈ మెమొరీ డివైస్ నుండి ర్యామ్ తీసుకుంటుంది అని చెప్పాం కదా. క్యాచీ మెమొరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది, అంటే ర్యామ్ కంటే కూడా ఫాస్ట్ గా ఉంటుంది. ఇది చాలా చిన్న మెమొరీ అనమాట, ఎంబీలో ఉంటుంది క్యాచీ మెమొరీ. దీనికి L1, L2, L3 అని చెప్పి లెవెల్స్ కూడా ఉంటాయి ఈ క్యాచీ మెమొరీలో. ఈ క్యాచీ మెమొరీలో డేటా కూడా వాలటైలే. వాలటైల్ అంటే పవర్ ఉన్నంత వరకు దీంట్లో డేటా ఉంటుంది, పవర్ ఆగిపోగానే డేటా పోద్ది అనమాట. ఇది ర్యామ్ కంటే కూడా స్పీడ్ గా ఉంటుంది. ఈ క్యాచీ మెమొరీ అనేది
మనం ఎలాంటి ఫైల్స్ అయినా మనం ఎక్కువగా మనం ఓపెన్ చేస్తుంటాం కదా. అంటే మనం ఒక వర్క్ చేసినప్పుడు రొటీన్ గా మనం ఏదైతే ఫైల్స్ ని ఓపెన్ చేస్తున్నామో ఆ ఫైల్స్ అనేవి క్యాచ్ మెమరీలో స్టోర్ అవుతాయి. అంటే మనం ఒక గూగుల్లో మీరు టెక్నికల్ గూఢచారి అని మీరు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, సెర్చ్ చేస్తున్నప్పుడు లేదా ఇంకేదైనా ఛానల్ గురించి కానీ దాని గురించి మీరు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ రెండోసారి సెర్చ్ చేసేటప్పుడు మీరు సగం సెర్చ్ చేయగానే మిగతాది మ్యాటర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వచ్చేస్తుంది అంటే అదేంటంటే క్యాచ్ మెమరీలో స్టోర్ అవుద్ది. క్యాచ్ మెమరీ ఏంటంటే మనం రొటీన్ గా చేసే ఫైల్స్ ని అది ఈ క్యాచ్ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఈ సిపియుకి మెమరీకి మధ్యలో రెండు ఉంటాయి, ఒకటి ర్యామ్ అలాగే రెండు క్యాచ్ మెమరీ. ఈ రెండు కూడా వాల్టైల్ మెమరీ. వాల్టైల్ అంటే పవర్ ఉన్నంత వరకు దీంట్లో స్టోరేజ్ ఉంటుంది, ఎప్పుడైతే పవర్ పోద్దో ఈ దాంట్లో స్టోరేజ్ అనేది క్లియర్ అయిపోద్ది. సో ఇప్పుడైతే మీకు వాల్టైల్ మెమరీలో ర్యామ్ గురించి క్యాచ్ మెమరీ గురించి టోటల్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం చెప్పే టాపిక్ ఏంటంటే రోమ్ గురించి చెప్దాం. ఈ రోమ్ అంటే ఏంటి అని. సో మనం ఈ ప్రైమరీ మెమరీలో నాన్ వాల్టైల్ మెమరీ రోమ్ గురించి అయితే తెలుసుకుంటున్నాం. సో ఈ రోమ్ అంటే ఏంటో చూద్దాం. రోమ్ అంటే ఏంటంటే రోమ్ అనేది రీడ్ ఓన్లీ మెమరీ అనమాట. ROM అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ రోమ్స్ అయితే ఉంటాయి, వీటి గురించి నేను చెప్తాను. సో ఈ రోమ్ అంటే ఏంటో చూద్దాం. ఈ రోమ్ అనేది ఏంటంటే బయాస్ ఐసీ అనమాట. సో ఇలా పిన్స్ తో మీకు బయాస్ ఐసీస్ అనేవి మీకు మదర్ బోర్డు మీద ఉంటాయి కదా. ఈ మదర్ బోర్డులో ఉండే బయాస్ ఐసీస్ లో కొంత మెమరీ ఉంటుంది. ఆ మెమరీలో మీకు ఇన్బుల్ట్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది అనమాట. ఇన్బుల్ట్ సాఫ్ట్వేర్ అంటే దాన్ని ఫర్మ్వేర్ అంటారు. సో ఇదేంటంటే ఏదైతే కంపెనీ తయారు చేసిందో, అంటే మీకు ఇప్పుడు గిగాబైట్ మదర్ బోర్డు తీసుకున్నారు అనుకోండి, HP మదర్ బోర్డు, యాసిస్ మదర్ బోర్డు, ఏదైనా మదర్ బోర్డు మీరు తీసుకుంటే మీరు స్విచ్ ఆన్ చేయగానే, మీ సిస్టమ్ స్విచ్ ఆన్ చేయగానే గిగాబైట్ అని ఒక లోగో వస్తుంది, అలాగే HP అని ఒక లోగో వస్తుంది, యాసిస్ అని ఒక లోగో వస్తుంది. అంటే ఇదనే కాదు, మీరు ఏదైనా అంటే మీరు ఒక LED టీవీ అంటే శాంసంగ్ టీవీ ఆన్ చేశారు, శాంసంగ్ టీవీ ఆన్ చేసేటప్పుడు శాంసంగ్ అని వస్తుంది కదా. లేదా ఒక నోకియా మొబైల్ ఆన్ చేశారు, నోకియా మొబైల్ ఆన్ చేయగానే మీకు 2 చేతులు వచ్చి ఇలా కలుస్తాయి కదా, నోకియా అని వస్తుంది. సో అలా ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా ఒక ఇన్బుల్ట్ సాఫ్ట్వేర్ ఒక బయాస్ ఐసీలో మనకి స్టోర్ చేసి ఉంటుంది అనమాట. దీన్నే మనకి రోమ్ అని అంటారు. ఈ రోమ్ లో మనకి స్టోర్ చేసి ఉంటుంది. ఇది నాన్ వాల్టైల్ మెమరీ. నాన్ వాల్టైల్ మెమరీ అంటే ఏంటంటే, నాన్ వాల్టైల్ మెమరీ అంటే దీన్ని మనం చెరపలేం. అంటే ఇప్పుడు మనకి ర్యామ్ అనేది ఏం చేస్తుంది, మనం ర్యామ్ లో ఏదైనా ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఒకసారి పవర్ పోయిందంటే ఆ ప్రోగ్రామ్ అంతా పోద్ది. మనం సేవ్ చేయకపోతే ఆ డేటా ఏం ఉండదు, ర్యామ్ లో ఓపెన్ అయిన ప్రోగ్రామ్ అంతా పోద్ది. కానీ రోమ్ అలా కాదు. ఇది ఇప్పుడు మనం గిగాబైట్ అని అంటే ఇలా స్విచ్ ఆన్ చేసాం డెస్క్టాప్ ది, గిగాబైట్ అని లోగో వచ్చింది, వెంటనే పవర్ పోయింది అనుకోండి, మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ గిగాబైట్ అని వస్తుంది. అంటే కంటిన్యూ మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఏదైతే దాని ఎంట్రన్స్ దాని ఇన్బుల్ట్ సాఫ్ట్వేర్ ఉందో అది ఓపెన్ అవుతూనే ఉంటుంది అనమాట. గిగాబైట్ అయితే గిగాబైట్, యాసిస్ అయితే యాసిస్, ఏ మదర్ బోర్డు అయితే ఆ మదర్ బోర్డు కంపెనీ అనేది దీంట్లో ఇన్బుల్ట్ గా ఒక సాఫ్ట్వేర్ అయితే రన్ చేస్తుంది, దాన్ని మనం ఫర్మ్వేర్ అంటాం. సో అది దీంట్లో ఉండే రోమ్ అనమాట. రోమ్ కి ఇప్పుడు మీరు తేడా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ రోమ్ అనేది ఇదనే కాదు. అంటే రోమ్ ఏంటంటే మనం ఒక రిమోట్ కంట్రోల్ తీసుకున్నాం అనుకోండి, రిమోట్ కంట్రోల్లో ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్ లో ఒక మెమరీ ఉంటుంది. ఆ మెమరీ ఏంటంటే మనం 1 నొక్కినప్పుడు 1 ప్రెస్ ఎందుకు అవుతుంది, 8 ఎందుకు ప్రెస్ అవ్వట్లేదు, 2 నొక్కేటప్పుడు 2 ఎందుకు ప్రెస్ అవుతుంది, 6 ఎందుకు ప్రెస్ అవ్వట్లేదు, ఇంకొక సంఖ్య ఎందుకు ప్రెస్ అవ్వట్లేదు, దేన్నైతే ప్రెస్ చేస్తే ఎందుకు వస్తుందంటే అది ఒక ఇన్బుల్ట్ మెమరీ అనమాట. నువ్వు ఏదైతే స్విచ్ ని ప్రెస్ చేసినప్పుడు అక్కడ ఏం రావాలని ఆ ఇన్బుల్ట్ మెమరీలో, ఆ రోమ్ లో మనకి డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఇలాగే కంప్యూటర్ మెమరీలో రోమ్ అనేది ఈ విధంగా వర్క్ అవుద్ది అనమాట. సో అంతేకాకుండా ఒక వాషింగ్ మిషన్ తీసుకున్నా సరే, వాషింగ్ మిషన్ లో మీకు ఒక టైమర్ ఉంటుంది. సో 20 నిమిషాల్లో ఇది ఇలా వాష్ చేసి ఆటోమేటిక్ గా ఆగిపోవాలని. దాంట్లో ఎలా వర్క్ అవుతుందంటే దాంట్లో ఉండే రోమ్ అనమాట. ఆ వాషింగ్ మిషన్ లో ఉండే చిప్ లో ఇన్బుల్ట్ స్టోర్ చేసేది. సో దాన్నే మనం ఫిర్మ్వేర్ అంటున్నాం, రోమ్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ రోమ్స్ ఉంటాయి. ఒకటి మనకి PROM, అలాగే EPROM, అలాగే EEPROM. సో ఈ మూడింటి మధ్యన తేడాని ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా మనం PROM గురించి చూద్దాం. PROM ఏంటంటే ఇట్ కెన్ బి ప్రోగ్రామ్డ్ బై యూజర్, వన్స్ ప్రోగ్రామ్డ్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్. అంటే ఇది PROM అంటే ప్రోగ్రామబుల్ రోమ్. ఇది ఒక్కసారి దీంట్లో మనం డేటాని ప్రోగ్రామ్ చేస్తే దీంట్లో ఉండే డేటా అనేది మనం అంటే రెండోసారి అయితే చేంజ్ చేయలేం, అంటే అరైజ్ చేసి మళ్ళీ చేంజ్ చేయలేం అనమాట ఈ PROM లో. సో ఈ PROM అనేది ఏంటంటే ఒకసారి ప్రోగ్రామ్ చేసిన తర్వాత రెండోసారి దాంట్లో డేటాని అరైజ్ చేయలేం, దాన్ని ఏమి చేయలేం. ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయిందంటే ప్రోగ్రామ్ అయిపోయింది అంతే. రెండోది ఏంటంటే ఈ PROM కి ముందు ఒక ఈని యాడ్ చేశారు. ఈని యాడ్ చేస్తే ఇదేంటంటే ఎరైజబుల్ ప్రోగ్రామ్ రోమ్ అనమాట. ఈ PROM అంటే ఇట్ కెన్ బి రీప్రోగ్రామ్డ్.
టు అరైజ్ డేటా ఫ్రమ్ ఇట్, ఎక్స్పోజ్ ఇట్ టు అల్ట్రా వైలెట్ లైట్ అనమాట. దీంట్లో మనం ప్రోగ్రామ్ని అరైజ్ చేయొచ్చు, కానీ అల్ట్రా వైలెట్ లైట్తో అయితే దీనిలో ప్రోగ్రామ్ని అయితే అరైజ్ చేయొచ్చు. కొంచెం ఇది డిఫికల్ట్ అనమాట. ఈ రోమ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసి దాన్ని మళ్ళీ అల్ట్రా వైలెట్ రేట్స్తో దాంట్లో ఉండే పాత డేటాని అరైజ్ చేసి మళ్ళీ కొత్త డేటాని అయితే పెట్టొచ్చు అనమాట. దాన్ని ఈపీ రోమ్ అంటారు. అలాగే ఈఈపీ రోమ్ అంటే ఈ పీ రోమ్ ఉండి 2 ఈల్ని పెట్టారు. 2 ఈల్ అంటే ఎలక్ట్రానికల్లీ అరైజ్డ్ పీ రోమ్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే దీంట్లో డేటాని ఏమైనా అరైజ్ చేయొచ్చు, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్తో. సో దీంట్లో మనకి ఎటువంటి అల్ట్రా వైలెట్ లైట్ కూడా అవసరం లేదు. సో దీనికి మనకి ఇప్పుడు వచ్చే బోర్డులు అన్ని ఈఈపీ రోమ్తోనే మనకు ఉంటున్నాయి. సో దాంట్లో ఉండే బయాస్ చిప్ని మనం తీసి దాంట్లో ఏదైతే కంపెనీ మనకి డేటాని స్టోర్ చేసి ఇచ్చిందో దాన్ని అరైజ్ చేసి మనం ఇంకా కొత్త డేటా బయోస్ని కూడా దాంట్లో ఇన్బుల్ చేయొచ్చు. దాన్ని మీకు ముందు వచ్చే వీడియోస్లో నా ఏదైతే చిప్ లెవెల్ కోర్స్ ఉంటుందో దాంట్లో మీకు బయోస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే మీకు టోటల్గా దాంట్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి 809F 809H అని 2 డివైస్లు ఉంటాయి. వాటితో ఎలా చేయాలి అనేది అయితే బయటికి తీసి ఎలా చేయాలి, బోర్డులో ఉంటుండగానే ఎలా చేయాలి అనేది అయితే మీకు ఆ వీడియోస్లో అయితే మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. సో ఈ మూడింటి గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పీ రోమ్ గురించి, ఈపీ రోమ్ గురించి, ఈఈపీ రోమ్ గురించి. సో ఈ కంప్యూటర్ మెమరీలో ప్రైమరీ మెమరీ గురించి అర్థమైంది, వాల్టైల్, నాన్ వాల్టైల్ మెమరీ. ఇప్పుడు సెకండరీ మెమరీ గురించి చూద్దాం. మ్యాగ్నెటిక్ స్టోరేజ్, ఆప్టికల్ స్టోరేజ్, ఫ్లాష్ స్టోరేజ్ గురించి. సో ముందుగా మనం మ్యాగ్నెటిక్ స్టోరేజ్, హార్డ్ డిస్క్ల గురించి చూద్దాం. సో హార్డ్ డిస్క్లో మీకు 2 హార్డ్ డిస్క్లను అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు హార్డ్ డిస్క్, ఇదేంటంటే సాటా హార్డ్ డిస్క్ అనమాట. ఈ సాటా హార్డ్ డిస్క్ తాలూకు పోర్ట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఒకటి ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చే పోర్టు, ఇంకోటి మనం మదర్ బోర్డుకి కనెక్ట్ చేసే పోర్టు. ఈ సాటా హార్డ్ డిస్క్ అనమాట ఇది. దీని పోర్ట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. వీటికి ఏ కేబుల్స్తో కనెక్ట్ చేయాలి, అలాగే మదర్ బోర్డుకి ఎలా కనెక్ట్ చేయాలి, ఎస్ఎంపిఎస్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మీకు ఇక్కడ చూడండి, ఇది చూస్తే మీకు పాటా అనొచ్చు లేదా ఐడిఈ కనెక్టర్స్తో కనెక్ట్ అయ్యే హార్డ్ డిస్క్ అని చెప్పొచ్చు. ఇక్కడ చిన్న చిన్న కేబుల్ పిన్స్ లాగా ఉన్నాయి కదా, దీన్ని అయితే ఇది. సో ఇదైతే మనకి సాటా హార్డ్ డిస్క్. రెండింటిని మీకు పక్కన పెట్టి ఈ వేరియేషన్ అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి 2 హార్డ్ డిస్క్లు ఎలా ఉంటాయి. సో ఈ పాటా హార్డ్ డిస్క్ ఉంది కదా, ఐడిఈ హార్డ్ డిస్క్. సో ఇదేంటంటే ఓల్డ్ అనమాట. ఈ సాటా అనేది మనకి న్యూ. సో ఈ 2 కూడా మనకి ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చే పవర్ కనెక్టర్స్. ఒకటి సాటాది, ఇంకోటి ఆ ఐడిఈది. సో ఈ సాటా అనేది మనకి ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే ఈ హార్డ్ డిస్క్కి. ఇక్కడ చూడండి హార్డ్ డిస్క్లో ఈ పెద్ద దానిలాగా ఉంది కదా, ఈ కటింగ్ని అలాగే ఈ హార్డ్ డిస్క్లో ఉండే కటింగ్ని రెండింటిని ఒకే విధంగా పెట్టి మనం ఎస్ఎంపిఎస్ నుంచి ఈ సాటా హార్డ్ డిస్క్ అయితే ఈ విధంగా మనం కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో అలాగే మనకి ఇంకొక రెండోది అంటే ఇప్పుడు ఈ ఐడిఈ హార్డ్ డిస్క్ ఉంది కదా, సో దీనికి ఇది పవర్ కనెక్టర్. సో ఈ జాక్లో అయితే ఆ కర్వ్ కట్ లాగా ఉంది కదా, సో దాన్ని ఆ రెండింటిని మిక్స్ చేసి ఇలా మనం కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఈ రెండింటికి ఈ విధంగా మనం కనెక్ట్ చేయాలి. ఇవి సాటాకి ఐడిఈకి మధ్యలో ఉన్న డిఫరెంట్ హార్డ్ డిస్క్లు. సో అలాగే ఇది సాటా కేబుల్. ఈ సాటా కేబుల్ అనేది మనం ఈ హార్డ్ డిస్క్లో ఈ పోర్ట్ ఉంది కదా, ఈ సాటా కేబుల్కి ఈ పోర్ట్కి ఈ కర్వ్కి మధ్యలో ఇలా పెట్టి మనం కనెక్ట్ చేస్తాం. ఆ రెండో ఎండ్నే మనం మదర్ బోర్డుకి అయితే కనెక్ట్ చేస్తాం. ఇక్కడ రెండో ఎండ్ ఉంది కదా, ఈ రెండో ఎండ్ని మనం మదర్ బోర్డుకి కనెక్ట్ చేస్తాం. అలాగే ఈ ఐడిఈ హార్డ్ డిస్క్ అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఈ పోర్ట్ని ఈ బస్ కేబుల్ అంటారు. సో దీన్ని అయితే ఇక్కడ మనం ఐడిఈ హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ చేస్తాం. సో కనెక్ట్ చేసి మనకి రెండో ఎండ్ ఏదైతే ఉందో ఈ రెండో ఎండ్ని మనం మదర్ బోర్డు మీద మనకి ఒక పోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మదర్ బోర్డు మీద ఈ ఐడిఈ కనెక్టర్ పోర్ట్ అనమాట. సో ఈ పోర్ట్కి అయితే మనం మదర్ బోర్డు మీద ప్లేస్ చేస్తాం. సో ఈ విధంగా సాటాని అలాగే ఐడిఈ హార్డ్ డిస్క్ని అయితే మనం కనెక్షన్స్ మదర్ బోర్డు మీద చేస్తాం అనమాట. ఇది NVMe M2 SSD. దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు నా ఛానల్లో ఒక వీడియోలో చూపించాను. దీన్ని మనం మదర్ బోర్డులో ఈ విధంగా ప్లేస్ చేస్తాం. ఇదేంటంటే సాటా SSD అనమాట. సో ఈ NVMe M2 SSDని మనం మదర్ బోర్డులో ఎలా ప్లేస్ చేయాలి ఏంటి అనేది ఆ వీడియో అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ వీడియో అనేది నా ఛానల్లో ఉంది. సో సాటా SSD, NVMe SSD వీటి గురించి తేడాని ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా, ఇది సాటా SSD. ఈ సాటా SSDలో మీకు సాటా హార్డ్ డిస్క్ ఏ విధంగా అయితే కనెక్టర్స్ ఉన్నాయో సేమ్ కనెక్టర్స్ ఈ సాటా SSDలో. సో ఇదేంటంటే 2.5 ఇంచు మనకి ల్యాప్టాప్ హార్డ్ డిస్క్లు ఉంటాయి కదా, అలాగే ఆ సైజులోనే ఉంటాయి ఈ సాటా SSDలు. సో మనం ల్యాప్టాప్ డిస్క్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ ఇవి. సో ఈ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ని మనం ఈ SSDతో మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఇవి HDD కంటే చాలా స్పీడ్గా ఉంటాయి. ఎందుకంటే వీటిలో చిప్స్ ద్వారా అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ద్వారా దీంట్లో ఇది అవుద్ది. దీంట్లో ఎటువంటి ప్యాటర్న్ కానీ ఎటువంటి ఇది కానీ మూవింగ్ టూల్ కానీ ఉండదు. ఈ హార్డ్ డిస్క్లో ఉండేటట్టు ఇందులో ఎటువంటి ఉండదు. సో మెమరీ కార్డులో మనకి ఏ విధంగా చిప్స్ ఉంటాయో సో ఇందులో కూడా అలాగే చిప్స్ ఉంటే దాంతోనే వర్క్ అవుతాయి. ఐసీల ద్వారా దీంట్లో మెమరీ అనేది స్టోర్ అవుద్ది. సో కంపేర్ టు హార్డ్ డిస్క్ ఇది చాలా
చాలా స్పీడ్గా ఉంటుంది, అంటే 4 రెట్లు 5 రెట్లు స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట హార్డ్ డిస్క్ అంటే. సో ఈ SATA SSD అయితే మనం మన SATA హార్డ్ డిస్క్కి రీప్లేస్ చేసుకోవచ్చు, డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ మీకు ఇంకా డౌట్ రావచ్చు, ఇక్కడ చూసారు కదా ఈ SSDలు ఉన్నాయి చూసారా, ఈ స్ట్రైట్ స్ట్రిప్ లాగా ఇప్పుడు NVMe SSDలు చూపించాను. ఇందులో మనకి 3 రకాలు ఉంటాయన్నమాట. ఇక్కడ నేను ఇంతకు ముందు చూపించాను కదా NVMe M2, నా వీడియో కూడా ఒకటి ఉంటుంది, దానికి ఇలా ఒకే కట్ ఉంటుంది. సో ఇదేంటంటే డైరెక్ట్గా మదర్ బోర్డ్తో లింక్ ఉంటుంది, మనం మదర్ బోర్డులో ప్లేస్ చేసేవచ్చు. సో అలాగే ఇది కూడా ఇది ఉంది చూసారా, దీనికి 2 కట్లు ఉన్నాయి ఈ SSDకి. ఈ 2 కట్లు ఏంటంటే ఇది ఏదైతే ఈ SATA కనెక్షన్ ఉంది కదా, ఈ SATA కనెక్షనే ఈ SSDకి కనెక్షన్ కూడా. అలాగే ఇది ఉంది చూసారా M-SATA SSD. సో ఈ రెండింటికి కూడా ఏదైతే మన మదర్ బోర్డులో SATA పోర్ట్ ఉంటుంది కదా, ఆ SATA పోర్ట్ నుండి ఇన్బుల్ట్ కనెక్షన్స్ ఉంటాయి. సో వీటికంటే కూడా NVMe M2 SSD స్పీడ్ అనేది చాలా ఎక్కువ. ఇది డైరెక్ట్ ప్రొసెసర్ టు రిలేటెడ్ అనమాట. ఇది చాలా స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఈ SATA SSDల కంటే. సో అందుకని NVMe M2 చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది వీటితో కంపేర్ చేస్తే. సో ఈ వీడియోలో అయితే మీకు SSDల గురించి HDD గురించి మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మనం చూస్తే ఈ HDD SSD ఇంకా ఫ్లాపీ డిస్క్లు, మ్యాగ్నెటిక్ టేప్లు, ఫ్లాపీ డిస్క్లు అనేవి చాలా ఓల్డ్ ఈ ఫ్లాపీ డిస్క్లు అనేవి. సో ఇవి మనకి ఫ్లాపీ డిస్క్లు అనేవి ఈ విధంగా ఉండేవి, ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. సో అలాగే మనకి ఆడియో టేప్లు, వీడియో టేప్లు, ఇవి కూడా మెమరీ డివైసెస్ కిందే వస్తాయి. ఆడియో టేప్లు, వీడియో టేప్లు మ్యాగ్నెటిక్ డివైసెస్లో. సో ఇవి కూడా ఎవరు ఈ రోజుల్లో యూజ్ చేయట్లేదు. సో అలాగే మనకి బ్లూరే డిస్క్లు, అలాగే DVDలు, అలాగే మనం CDలు ఎక్స్టర్నల్గా మనం యూజ్ చేసేవాళ్ళం, ఇవి ఆప్టికల్ డిస్క్ల కిందే వస్తాయి. సో వీటి మీద లైట్ని బట్టి దీంట్లో మనకి డేటా అనేది స్టోర్ అవుద్ది. సో అలాగే మెమరీ కార్డులు, పెన్ డ్రైవ్లు, వీటి గురించి కూడా మీకు తెలుసు, మెమరీ కార్డులు, పెన్ డ్రైవ్లు ఏ విధంగా యూజ్ అవుతున్నాయని చెప్పేసి. సో ఇవి మన స్టోరేజ్ డివైస్లు అనమాట. సో ఈ వీడియోలో అయితే మీకు కంప్యూటర్ మెమరీలో ఈ సెకండరీ డివైస్, స్టోరేజ్ డివైస్కి అలాగే ప్రైమరీ డివైస్లకి తేడా అయితే అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.